ఇక్కడ దేనికి అటాచ్మెంట్ లేదు, దేనికి బంధం లేదు. పర్సెప్షన్లన్నీ ఏర్పడుతున్నాయి. నువ్వేం చేయాలంటే ఈ పర్సెప్షన్ల ద్వారా ప్రొజెక్షన్లు చేయటం మానేసేయి. పర్సెప్షన్స్లో ప్రాబ్లం లేదు, ఏమీ లేదు, ఎందుకంటే అది ఈశ్వరుడు యొక్క సృష్టి. మరి ప్రాబ్లం ఎక్కడుంది? ప్రొజెక్షన్, జీవుడు చేసే ప్రొజెక్షన్. ఈతడు చెడ్డవాడు, ఈమె మంచిది, ఇది అందంగా ఉంది, అది అందంగా లేదు, అది నాకు నచ్చింది, ఇది నచ్చలేదు, ఇట్లా. దీని పేరు ప్రొజెక్షన్. ఎందుకు నువ్వు ప్రొజెక్ట్ చేయాలి? ప్రొజెక్షన్ అంటే కల్పన. ఇట్లా కల్పించడం. నీ ప్రొజెక్షన్లే నీకు ప్రాబ్లం, నీ పర్సెప్షన్ నీకు ప్రాబ్లం కాదు. ఇది చాలా లోతుగా చింతించి ఆలోచించవలసిన విషయం. అర్థమవుతున్నదా మీకు?